అందరికీ నమస్తే. కాంగ్రెస్లో జరుగుతున్న అతిపెద్ద చర్చ డీకే శివకుమార్తో రేవంత్కు చెక్ పడింది. డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రి కాకముందు రేవంత్ రెడ్డి పరిస్థితి వేరు. కానీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత హైకమాండ్కు రేవంత్ రెడ్డి అవసరం తీరిపోతుంది, అవసరం తగ్గుతుంది, ఆప్షన్ అయిపోయిండు. అవతల ఆల్రెడీ కేరళ చీఫ్ మినిస్టర్ అయిపోయిండు. 2 స్టేట్లు బిగ్ స్టేట్స్ కాంగ్రెస్ చేతులకు వచ్చేసినాయి. ఆ పక్క వస్తే తమిళనాడు అదొక పెద్ద స్టేట్, అక్కడ కూడా విజయ్ కాంగ్రెస్కు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఆల్రెడీ 5 మంది మినిస్టర్లు ఉన్నారు అక్కడ. ఆయన కూడా ఇండియా కూటమిలో ఇంపార్టెంట్ పాత్ర పోషించే అవకాశం కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి ఒక ప్లాన్ చేసిండు, ఒక పెద్ద స్కెచ్ చేసిండు. ఆ స్కెచ్ మొత్తం ఫెయిల్ అయిపోయింది, స్పాయిల్. అంటే ఎప్పుడైనా అంటుంటాడు నేను ఏదనుకుంటే ఏదే జరిగింది అని అంటుంటాడు రేవంత్ రెడ్డి. కానీ ఇక్కడ మాత్రం జరగలేదు. చాలా ఆయన అనుకునే దానికి మొత్తం రివర్స్ జరిగిపోయింది. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి వీడియో. నిజంగా కూడా కర్ణాటకలో డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కాకుండా సిద్ధరామయ్య ఉండాలని రేవంత్ రెడ్డి చాలా ప్రయత్నాలు చేసిండట. ఇదంతా మెల్లమెల్లగా తెలుస్తున్నాయి ఇప్పుడు. ఎట్లా ప్రయత్నాలు చేసిండంటే కేసీ వేణుగోపాల్ వీళ్ళ పార్టీ జనరల్ సెక్రటరీ ఉంటాడు ఢిల్లీలో, ఆయన్నే మొత్తం రాహుల్ గాంధీకి కళ్ళు ముక్కు చెవులు అన్నీ. ఈయన చేసిన ఫస్ట్ ప్లానే ఒకటి ఫెయిల్ అయింది. ముందు కేసీ వేణుగోపాల్ను కేరళ చీఫ్ మినిస్టర్ చేద్దామని ప్రయత్నం చేసిండు. ఆయన కోసమే సపరేట్గా ఒక ఛానల్ పెట్టిండు. ఆడ తీసుకుపోయి ఇక్కడున్న తెలుగు ఛానల్ తీసుకుపోయి అక్కడ కూడా పెట్టించిండు. ఒక బ్రాంచ్ ఎలక్షన్స్కి 2 నెలల ముందల పెట్టించిండు. తర్వాత కొంతమందికి టికెట్లు హైదరాబాద్కి వచ్చి టికెట్లు అడుకొని పోయినరు. ఇంకా చాలా జరిగినాయి, ఢిల్లీలో రాయబారాలు జరిగినాయి. అయితే ఆడ కూడా చెక్కబడ్డది. ఫస్ట్ కేరళలో చెక్కబడ్డది. ఆడ సతీష్కి ఇచ్చిండ్రు, కేసీ వేణుగోపాల్కి ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి కోరినందుకే ఇవ్వలేదా ఏమో తెలియదు. కానీ రేవంత్ రెడ్డితో క్లోజ్గా ఉండడం కొంత ఆయనకు మైనస్. కేసీ వేణుగోపాల్కు నెగిటివ్ రిమార్క్ ఉంది ఢిల్లీలో అనేది చర్చ. పార్టీ వాళ్ళు మాట్లాడుకుంటారు, రెగ్యులర్గా ఢిల్లీ వచ్చే వాళ్ళందరూ కూడా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుంచి లేఖలు పోతే ఎవరన్నా ఇక్కడ జరిగే పరిణామాల మీద హైకమాండ్కి లేఖ రాస్తే కేసీ వేణుగోపాల్కు రీచ్ అవుతుంది. కేసీ వేణుగోపాల్ మళ్ళీ అవి జిరాక్స్కి పంపిస్తాడా, వాట్సాప్లో పంపిస్తాడో కానీ రిటర్న్ రేవంత్ రెడ్డికి వస్తాయంట. అంటే ఇద్దరి మధ్య అంత దగ్గర సంబంధం ఉంది. ఈయన పీసీ చీఫ్ కావడానికి కూడా కేసీ వేణుగోపాలే కారణం. అప్పట్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడిన గుర్తుందా? 50 కోట్ల రూపాయలు రాహుల్ గాంధీ కాదు కేసీ వేణుగోపాల్ తీసుకున్నాడు అనేది ప్రధానమైన ఆరోపణ. అంటే దగ్గర సంబంధాలు నేను చెప్పని చెప్తున్నాను నేను. అయితే ఇక్కడ కర్ణాటకలో కూడా డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అయితే ఈయన ప్రాధాన్యత పోతున్న సంగతి నాకు తెలుసు. చాలా ముందస్తుగా ఆలోచిస్తారు పాలిటిక్స్ ఈయన. కాబట్టి సిద్ధరామయ్యనే కొనసాగాలి, సిద్ధరామయ్యనే ఉండే విధంగా చివరి నిమిషం వరకు కేసీ వేణుగోపాల్ ద్వారా ప్రయత్నాలు చేసినట్ట. కానీ కుదరలేదు అది కూడా. అందుకే 2-3 స్కెచ్లు మొత్తం ఫెయిల్ అయిపోయినాయి. కేరళ ఫెయిల్ అయింది, కర్ణాటక ఫెయిల్ అయింది. కర్ణాటకలో డీకే శివకుమారు ముఖ్యమంత్రి గారికి ప్రియాంక గాంధీ కారణం. మళ్ళీ అంటే రాహుల్ గాంధీ కేరళ ఎలక్షన్ ముందు రేవంత్ రెడ్డితో చాలా క్లోజ్గా ఉండడం ఇవన్నీ జరిగిన తర్వాత డీకే శివకుమార్ ఏం చేసిందంటే ఈయన రేవంత్ రెడ్డి మీద డిపెండ్ కేరళ ఎలక్షన్స్ ముందు రాహుల్ గాంధీ క్లోజ్గా మూవ్ కావడము, ఇక్కడ డిపెండెన్సీ పెరగడంతోన డీకే శివకుమార్ ఏం చేసిందంటే డైరెక్ట్గా ప్రియాంక గాంధీని అప్రోచ్ అయ్యండి. ప్రియాంక గాంధీ ద్వారానే ఆయన పొట్టుకు నన్ను ముఖ్యమంత్రిని చేస్తారా చెయ్యరా, ఈ 2.5 సంవత్సరాలు అయిపోయింది, గవర్నమెంట్ 3 సంవత్సరాలు అయింది, ఏదో ఒకటి తేల్చండి అని గట్టిగా పట్టుబడితే 3 రోజులు ఢిల్లీలో ఉంటే ప్రియాంక గాంధీ ప్రెషర్తో డీకే శివకుమార్ అయ్యండి చీఫ్ మినిస్టర్గా. ఆయన అయిన తర్వాత ఈయనకు ప్రాబ్లం వచ్చింది. ఈయన ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్గా ఈయన ప్లాన్ ఏంటంటే సౌత్ ఇండియాలో కాంగ్రెస్కు నేనే పెద్ద లీడర్ను. సౌత్ ఇండియాలో అంటే దక్షిణ భారతదేశంలో ఇంకా కాంగ్రెస్కి ఎవరు లేరు. సిద్ధరామయ్య వృద్ధుడు అయిపోయాడు, పెద్దగా యాక్టివ్గా సీఎంఏ కావచ్చు కానీ ఈయనంత పొలిటికల్ లైఫ్ కూడా లేదు కదా ఆయనకి అంత పెద్దగా. ఈయన ఏజ్ తక్కువ కాబట్టి ఇంకా నేను చాలా ఏజ్ ఉంది నాకు, నేను మొత్తం పై స్థాయిలో చేస్తా. ఢిల్లీలో ఇంకా దక్షిణాది లీడర్గా కాంగ్రెస్కు నేనే పెద్ద దక్షిణాది లీడర్, దక్షిణాది కాంగ్రెస్కు. నేను కొన్నిసార్లు అయితే రాహుల్ గాంధీని కూడా దాటిపోయినా అన్నట్లుగా మాట్లాడింది చాలాసార్లు. అంటే రాహుల్ గాంధీ నేనే ప్రధానమంత్రిని చేయమని కమ్మని చెప్పిన, నేను ఢిల్లీకి పోతున్నా 2034 తర్వాత ఢిల్లీకి, ఆ మధ్య అన్నాడు కదా 2034 తర్వాత ఢిల్లీకి, ఇవన్నీ చాలా మాట. ఆయనకి ఎప్పుడు అవకాశం వస్తే ఢిల్లీకి పోదాం ప్లాన్ చేసిండు. మొత్తం ఇక రాహుల్ గాంధీ ముందో వెనకనో అన్నట్టుగానే ఆయన ఎక్కువ ఎక్స్ప్రెషన్ చేసిండు. అవసరమైతే రాహుల్ గాంధీ కూడా కాదు నేనే కాంగ్రెస్కు చీఫ్ అన్న లెవెల్లో సోషల్ మీడియాలో కానీ ఆయనకు సంబంధించిన మనుషులతో ప్రచారం చేయించుకుంటూ ఢిల్లీలో ఉన్న కేసీ వేణుగోపాల్ లాంటి కొంతమందితో మొత్తం ఆ లెవెల్లో చర్చలు జరిగినాయి. కానీ ఒక్కసారిగా డీకే శివకుమార్ వచ్చేసరికి ఈయన ర్యాంకు 3వ ర్యాంకు పడిపోయింది. ఇప్పుడు ఇన్ని రోజులు అంటే డిపెండెన్సీ, హైకమాండ్కు డబ్బులు పంపాలన్నా, కరెంటు బిల్లు కట్టాలన్నా, ఎక్కడ పోవాలన్నా ఒకటే స్టేట్ తెలంగాణ. కేరళలో ఏమైంది, కేరళ వాళ్ళ గవర్నమెంట్ ఉంది కానీ సిద్ధరామయ్య ఏమంటాడు, బెంగళూరు నా చేతిలో లేదు, బెంగళూరు డీకే శివకుమార్ చేతిలో ఉంది కాబట్టి మీరు ఏమన్నా ఫైనాన్షియల్ అవసరాలు ఉంటే డీకే శివకుమార్ని అడుకోండి, నేను చేయలేను నా స్థాయిలో. హైకమాండ్కి ఇవ్వన మాట ఆయన అట్లా వదిలేసిండు. డీకే శివకుమార్ ఏమంటాడు, నేను ముఖ్యమంత్రిని కాదు,
నేను ఎట్లా ఇవన్నీ చేయగలను, కాబట్టి మీరు ఏమున్నా సిద్ధరామయ్యతో చూసుకోండి. వాళ్ళు కర్ణాటక స్టేట్ ఉండి కూడా ఏం చేయలేని సిచ్యువేషన్ కాంగ్రెస్కు. కేరళలో అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు సతీష్ అని వచ్చిండు, అది కూడా చాలా పెద్ద స్టేట్ మనకన్నా. తమిళనాడు పెద్ద స్టేట్. ఇట్లా ముఖ్యంగా వీళ్ళ సీఎంలు ఇద్దరు డీకే శివకుమార్, సతీష్ ఇద్దరు వచ్చేసారు ఒక 1-2 monthsలో. వాళ్ళిద్దరు వచ్చిన తర్వాత ఈయన ర్యాంక్ థర్డ్కి పడిపోయింది, థర్డ్ ర్యాంక్, 3వ ర్యాంకు పడిపోయింది. ఇప్పుడు ఈయన ఇయ్యకపోయినా వాళ్ళకి ఫరక్ లేదు. ఈయన ఇయ్యకపోయినా వాళ్ళకు ఆల్రెడీ కర్ణాటక ఉంది, లాయలిస్టు, ఆయన అవుట్ రైట్ లాయలిస్ట్ శివకుమార్. తర్వాత సతీష్ అని కూడా అవుట్ రైట్ కాంగ్రెస్ పర్సన్. ఈయన దగ్గరనే చాలా ఉన్నాయి, ఈయన దగ్గర చాలా అనుమానాలు ఉన్నాయి. ఈయన ఉంటాడా, పోతాడా, ఏం చేస్తాడు, అసలు ఏమేం చేస్తున్నాడు, వాళ్ళకు ఫస్ట్ నుంచి ఉన్న అనుమానాలన్నీ ఒక ఎత్తు అయితే, నేను మొన్న మీనాక్షి నటరాజన్ ఇష్యూ వచ్చింది కదా, మీనాక్షి నటరాజన్ ఇష్యూ వచ్చిన తర్వాత ఇంకా పెద్దగా అయిపోయింది అనుమానం. ఈ అంతా ఏదో నడుస్తుంది, గ్యాంబ్లింగ్ నడుస్తుంది, బయట వేరే లాకుంటారు, లోపల వేరే లాకుంటున్నారు, ఇదంతా వేరే నడుస్తుంది. కొద్దిగా అనుమానాస్పదం ఎక్కువైపోయింది అనమాట, అనుమానం ఎక్కువైపోయింది. ఈయన మీద డిపెండెన్సీ లేనప్పుడు అదే జరుగుతుంది కదా, అట్లా అయిపోయింది. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ కూడా ఆగిపోయిందని చెప్పింది రేవంత్ రెడ్డి. ఆగిపోయిందని చెప్పడానికి హైకమాండ్ ఈయనకేం చెప్తలేదు, పెట్టుకోకండి ఇయ్యాలో రేపు పెట్టుకోకండి అని చెప్తలేదు. ప్లస్ ఎవరిని పెట్టుకోవాలని కూడా హైకమాండ్ డిసైడ్ చేస్తుంది, ఎప్పుడు పెట్టుకోవాలని కూడా హైకమాండ్ డిసైడ్ చేస్తుంది. అందుకే నాకు మొన్నటిదాకా ఆంధ్రజ్యోతి పేపర్లో వార్తలు రాపించుకున్నాడు, రేవంత్ రెడ్డికి ఫ్రీ హ్యాండ్ లేదు, రేవంత్ రెడ్డి అట్లా, రేవంత్ రెడ్డి ఇట్లా, ఈయన ఫెయిల్ గానికి హైకమాండే కారణం అన్నట్టుగా వార్తలు రాపించిండు రాధాకృష్ణ కొత్తపాల్కుల. ఇప్పుడు ఆయనతో ఫ్రీడమ్ కూడా ఉండదు. ఇంకా మన కర్ణాటక ఎలక్షన్స్ తర్వాతనే మనకు ఆ టైట్నెస్ కనిపిస్తుంది, అంత ఫ్రీడమ్ కనిపిస్తలేదు. అధిష్టానం ఏంటంటే వాళ్ళకు అవసరం ఉంటే ఒకలాగా ఉంటారు, అవసరం లేకపోతే ఒకలాగా ఉంటారు. సింపుల్గా వాళ్ళు అంతా ఎర్రమండ కలిసి ఉన్నారు. అంతమందిని చూసి, ముఖ్యమంత్రులను చూసి, లీడర్లను చూసి, ఎవరు ఎట్లాంటి వాళ్ళు ఆవులిస్తే పేగులు లెక్క పెట్టే రకం ఢిల్లీ. వాళ్ళు అవసరం కొద్దీ మంచిగా ఉన్నట్టు, అవసరం కొద్దీ మంచిగా లేనట్టు, అవసరం కొద్దీ పలకరించినట్టు, అవసరం లేనప్పుడు వదిలేసినట్టు రకరకాలుగా బిహేవ్ చేసినారు 2 రోజులు. ఇప్పుడైతే ఫుల్ టైట్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ అవసరం ఉంటుంది. నిన్నమన్నది మీనాక్షి నటరాజన్ ఇష్యూ వచ్చినాక పోయి మీనాక్షి నటరాజన్ తెలంగాణకి వెళ్ళి ఖచ్చితంగా ఆమె రాజ్యసభ కావాలి, ఎవరిని రాజీనామా చేయించుకోబో, రాజీనామా చేయాలి బై ఎలక్షన్ ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు అందుకే వేం నరేందర్ రెడ్డి రాజీనామా చేస్తే తప్ప 6 years రాదు, 5 years 9 months వస్తుంది. మొన్ననే కదా ఆయన రాజ్యసభ. వేరే వాళ్ళు అనిల్ కుమార్ యాదవో, లేకపోతే కొండ ఎవరు రేణుకా చౌదరియో, లేకపోతే సింఘ్వియో, సింఘ్వి అయినా కూడా వస్తారు. కానీ సింఘ్వి వాళ్ళకు చాలా అత్యవసరం అనమాట. కాంగ్రెస్ హైకమాండ్ లీగల్ కేసెస్ అని ఆయన డీల్ చేస్తారు కాబట్టి ఆయన జరపరు. ఇంకా వీళ్ళిద్దరిలో ఎవరిని జరపలేరు కూడా, వీళ్ళకి జరిపితే కూడా తక్కువ టైం వస్తుంది. కాబట్టి వీళ్ళకి ఫస్ట్ ఆప్షన్ వేం నరేందర్ రెడ్డి మిగిలిపోయాడు. రేవంత్ రెడ్డి ఆ వేం నరేందర్ రెడ్డికి ఇప్పించినప్పుడు చూసినరా హైకమాండ్కి ఎంత దగ్గర, చూసినరా హైకమాండ్ ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చిందని చర్చ జరిగింది. కానీ ఇప్పుడు వేం నరేందర్ రెడ్డి రాజీనామా చేసే సిచ్యువేషన్ క్రియేట్ అయిన తర్వాత ఇట్లే ఉంటుంది కాంగ్రెస్ అధిష్టానం సంగతి అనే చర్చ నడుస్తుంది. ఇట్లా రేవంత్ రెడ్డి ప్రియారిటీ తగ్గిపోతుంది. రేవంత్ రెడ్డి అనుకున్న ఏది కాలేదు, సౌత్ లీడర్ కాదు కదా, తెలంగాణ కాంగ్రెస్ లీడర్ కూడా అయ్యేది కష్టంగా ఉంది. ఇప్పుడు ఎప్పుడు ఎట్లుంటుందో తెలియదు, వాళ్ళకు ఆప్షన్ దొరకాలంతే, ఆప్షన్ కోసమే చూస్తున్నారు. ఆప్షన్ దొరికితే ఈ వ్యవహారం చాలా దూరంగా పోతుంది అనమాట. సరే ఈయన ఎటు పోతాడు, బీజేపీ పోతాడా, సపరేట్ పార్టీ పెడతాడా, ఇవన్నీ తర్వాత విషయాలు. కానీ కాంగ్రెస్లో ఈయన పాత్ర, కాంగ్రెస్లో ఈయన ఇంకా నేను బలంగా అవుతున్నా, నేను ఇంకా స్ట్రాంగ్ అవుతున్నా, నాకు సీనియారిటీ వచ్చి కొద్ది స్ట్రాంగ్ అవుతున్నా అనుకుంటున్నాడు. కానీ కాంగ్రెస్ స్ట్రాంగ్ అయిపోతే ఈయన వీక్ అయిపోతున్నాడు. కాంగ్రెస్ అక్కడక్కడ గవర్నమెంట్ వచ్చేసరికి ఈయన ఇంపార్టెన్స్ పోతుంది కదా, అది సహజం. ఇంకోటి ఏంటంటే ఈయన లాయల్టీ కూడా ప్రదర్శించలేకపోయింది. ఎక్కడ ఈ 2.5 సంవత్సరాల్లో అధిష్టానానికి ఎక్కడ లాయల్టీ లేదు, ఎక్కడ కూడా ఒక చిన్న పాయింట్లో కూడా ఈయన లాయల్టీ ఉన్నాడు అని చెప్పడానికి బయటల్లో కనబడలేదు, వాళ్ళకు కనబడలేదు. అన్ని కాంప్లైంట్లే. అంతకుముందు ముఖ్యమంత్రి ఉన్నారు కానీ అన్ని కంప్లైంట్ ఉండలేదు కాదంట. ఇప్పుడైతే ఈ తెలంగాణ నుంచి నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ మొత్తం, ఆ కంప్లైంట్ను మరి పరిష్కరించలేక చూస్తున్నారు, భరించరమంటారు కదా, అదంతా భరించే ప్రయత్నాలు నడుస్తున్నాయి. బట్ ఈయన అనుకున్న ఆశయాలు మాత్రం పోయినాయి. కాంగ్రెస్లో అయితే ఆయన ఇక దేశకీ నేత అయిదామనుకున్నాడు. బట్ దేశకీ నేత కాదు, లాస్ట్కి తెలంగాణకి నేతగా, కాంగ్రెస్ నేతగా ఉండడో కూడా డౌట్ క్రియేట్ అయ్యే విధంగా జరిపింది. ఆయన ఎంత నా సీటు పదిలం, నేను ఇంకా సీనియర్ అయిపోతున్నా, నేను 2 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయిపోయినా, నేను 2034 దాకా నేను ముఖ్యమంత్రి, ఆయన బయటికి చెప్తున్నాడంటేనే దాంట్లో ఆయనకు కూడా అర్థమైంది లోపల పాలిటిక్స్ ఏంది, కాంగ్రెస్ అధిష్టానం ఏం చేస్తుంది, బయట రాష్ట్రాల గవర్నమెంట్ వచ్చినాక వీళ్ళ ప్రవర్తన ఎట్లా మారింది, ఈయన వ్యూలో ఎట్లా మారింది, ఇవన్నీ కూడా ఆయన కూడా అర్థమవుతుండొచ్చు. బహుశా ఆయన అందుకే 34 అని వల్లిస్తుండేమో. ఎనీవే డీకే శివకుమార్ రూపంలో ఈయనకు చెక్ పడ్డది. అందుకే ఆయన డీకే శివకుమార్ విషయంలో ఆయన ముఖ్యమంత్రి కావాలని కాకుండా చేసే ప్రయత్నాలు చేసి ఉండొచ్చు బహుశా. కానీ ఇప్పుడు మాత్రం జరిగిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు రేవంత్ రెడ్డి నెంబర్ 3 సీరియల్ నెంబర్ చూస్తే అది ఎక్కడి దాకా జారుతుందో తెలియదు. బట్ ఆయనకు డీకే శివకుమార్తో చెక్ పెట్టింది. ఇప్పుడు ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ లీడర్ కూడా డీకే శివకుమార్ సంప్రదిస్తున్నారు. ఏమైనా కావాలంటే మంత్రి పదవులు కావాలన్నా, ఏది కావాలన్నా ఢిల్లీ దాకా పోవడం కన్నా బెంగళూరు పోయి డీకే శివకుమార్ కలిసి చేస్తే ఆయన చూసుకుంటాడు. అంటే రేవంత్ రెడ్డి చెప్తే హైకమాండ్ మాట వినదు, డీకే శివకుమార్ చెప్తే వింటది. కాబట్టి ఈయన కాదు, ఆయన ఇంపార్టెంట్ అనే కాడికి వచ్చింది తెలంగాణ కాంగ్రెస్లో.
ప్లీజ్ సబ్స్క్రైబ్.